హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మా ఊరు గుంటూరులో వీరప్పయ్య జాతర జరుగుతుంది. అది ఉగాది రోజునే చేస్తారు. ఎంత అద్భుతంగా జరుగుతుందంటే జాతర అంత అద్భుతంగా జరుగుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడే రథం తీసుకొస్తున్నారు. వెళ్ళేటప్పుడైతే మేము లేము, ఇంకా రాలేదు. అందుకని తీసుకొచ్చేటప్పుడు వీడియో తీశాను. అస్సలు చాలా జనం అండి, చాలా రష్గా ఉంది. అంత జనం అంటే అంత జనం ఉన్నారు. రథోత్సవం కూడా చాలా అద్భుతంగా జరిగింది. రథం కూడా చాలా బాగా డెకరేటివ్ చేశారు. ఈశ్వరుణ్ణి అందులో ఉంచి రథం అక్కడ బసవಣ್ణ కట్టె అని ఉంటుందంట. ఆ సైడ్కి తీసుకెళ్ళి అక్కడ కాయది కొబ్బరికాయ కొట్టించుకుని వెనక్కి తీసుకొస్తారంట రథం. మన సైడ్ అయితే అరటిపళ్ళు అలా వేస్తారు. కర్ణాటక సైడ్ అయితే వెండి ఖర్జూరం రథం మీద కిట్రేస్తారనమాట. దగ్గరికి వచ్చేసరికి మేమైతే దగ్గరగా వెళ్ళలేదు, దూరంగా ఉండే వీడియో తీసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా అలంకరించారో. కర్ణాటకలో జాతరలన్నీ చాలా చాలా బాగా చేస్తారు. కాకపోతే ప్రతి జాతరలో కూడా రథోత్సవం కంపల్సరీ ఉంటుంది. డ్రమ్ సెట్ మాత్రం ఒక లెవెల్లో కొట్టారండి. అసలు అంటే దగ్గర నుంచి వీడియో తీయలేకపోయాం, కానీ రియల్లీ నిజంగా చాలా అద్భుతంగా డ్రమ్ సెట్ కొట్టారు. నిజంగా జాతరలో ఎంత జనం, ఎంత రష్, అస్సలు మాటల్లో చెప్పలేము. అసలు మీరే చూడండి ఎంత అద్భుతంగా జరిగిందంటే జాతర అంత అద్భుతంగా జరిగింది. రియల్లీ నాకైతే చాలా ఆనందం వేసింది. అంత ఎండాకాలమైన అంత ట్రస్ట్ తీసుకొని ఇవన్నీ చేయడం అంటే చాలా గొప్ప. అసలు అడుగు పెడతాకి కూడా ఖాళీ లేదు, అంత అద్భుతంగా జాతర జరిగింది ఫ్రెండ్స్. చూడండి, రథం ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఖర్జూరకాయలు వేయలేని వాళ్ళు ఇంకా వేస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది జాతర మాత్రం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వేస్తున్నారు. చూడండి, వచ్చేటప్పుడు కూడా వేస్తారంట, మాకు తెలీదు. మా ఫ్రెండ్స్ అందరూ వేస్తున్నారు, మా అక్క వాళ్ళు అందరూ కూడా వేస్తున్నారు అక్కడ. ఇంకా అదిగోండి, ఇంకా వేస్తున్నారు మా అక్క వాళ్ళు గట. మళ్ళీ అవే దగ్గరికి వెళ్ళి ప్రసాదంగా అడిగి తీసుకొచ్చట, మాకు తెలీదు. చాలామంది అయితే తీసుకున్నారు కూడా. చాలా అద్భుతంగా రథోత్సవం మట్టుకు చాలా బాగా జరిగింది. ఇప్పుడు లోపలికి ఈశ్వరుడు ప్రతిమని లోపలికి తీసుకెళ్తారంట ఫ్రెండ్స్. గుంటూరు జాతర కర్ణాటక కొప్పళ జిల్లా గుంటూరులో జరుగుతుందన్నమాట ఈ జాతర. అదే మా ఊరు, కొంచెం దూరం 1 కిలోమీటర్ ఉంటుంది మాకు. చాలా అద్భుతంగా చేస్తారు ఫ్రెండ్స్. ఎలా చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అలంకరణ కానీ గుడి దగ్గర అలంకరణలు జాతర దగ్గర ఉగాది రోజునే సాయంత్రం వెళ్తాం మేము జాతరకి. అయితే చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. నిజంగా చూడండి ఎంత ఓపికగా ఎంత ఇదిగా చేయాలో కదా. కర్ణాటక సైడ్ అయితే చాలా చాలా బాగా చేస్తారు. రథోత్సవాలు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడైతే కంపల్సరీగా ప్రతి జాతరకి రథోత్సవాలు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత జనం ఉన్నారో, అస్సలు ఖాళీ లేకుండా ఉన్నారు జనం. ఆ రథోత్సవం చూడడానికి చాలా జనం వస్తారు. క్వాకర్స్ అయితే చాలా బాగా, ఎంత బాగా పేల్చారంటే చాలా పేల్చారు. నేను వీడియో తీయలేదు, కానీ చాలా క్వాకర్స్ పేల్చారు. నాకైతే ఆ రథాన్ని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అందరూ ఫోటోలు వీడియోలు తెగ తీసేస్తున్నారు. నేనైతే అలాగే వీడియోని తీసుకుంటూ ఉన్న. దేవుని బయటికి తీసుకొస్తున్నారనమాట. ఇప్పుడు రథంలోంచి బయటికి తీసుకొస్తారనమాట. అదిగో తీస్తాకి చూస్తున్నారు. జనాన్ని అందరినీ కొంచెం పక్కకి జరగమని అడుగుతున్నారు అన్న. కొంచెం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, రానిస్తారో లేదో మరి చూద్దాం. అక్కడికి వెళ్ళాక చెప్పారు ముట్టుకుని నమస్కారం చేసుకోవచ్చు అని. అందరూ చేసుకుంటున్నారని నేను కూడా ఒకసారి వెళ్ళి చేసుకుని వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నారనమాట. రథం దగ్గర నుంచి చూస్తే అలా ఉంటుంది. రథం దగ్గర నుంచి చూస్తే
చక్రాలు గట్ట ఇదే ప్రతి ఇయర్ తీసుకెళ్లే రథం పెయింటింగ్ వేసి బాగా డెకరేటివ్ చేస్తారనమాట. కాకుంటే చాలా అద్భుతంగా చేస్తారు ఫ్రెండ్స్. అగా తీసుకొస్తున్నారు చూడండి ఈశ్వరుని. ఆయనే ఫేస్ సరిగ్గా కనపడలేదు, కాకపోతే లోపలికి తీసుకెళ్ళిపోయారు. అదిగోండి ఫ్రెండ్స్, దగ్గరలోంచి రథం ఇలా